నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు మారిపోయిన పెళ్లి కూతురు. కోసల రాజుకు కొడుకైన కమలాకరుడు అనేవాడు అందానికి నవ మన్మధుడు. ఆ నగరంలోనే ఒక భట్రాజు ఉండేవాడు. ఆ భట్రాజు ఒకసారి దేశాటన చేస్తూ చేస్తూ విదిశా నగరానికి వెళ్ళాడు. అక్కడ అతను ఒక నాట్య ఆచార్యుడి ఇంట అతిథిగా కొన్ని రోజులున్నాడు. ఒకనాడు ఆ నాట్యాచార్యుడు భట్రాజుతో, రేపు రాజ్యసభలో రాజకుమార్తె నేను చెప్పిన కొత్త నాట్యం ప్రదర్శించబోతున్నది అని చెప్పాడు. ఆ నాట్యం చూడాలని వేడుక పుట్టి భట్రాజు నాట్యాచార్యుడి వెంట రాజ్యసభకు వెళ్ళి కూర్చున్నాడు. రాజకుమార్తె హంసావళి సభకు వచ్చి కొత్త నాట్యం ప్రారంభించింది. అందంలో రంభా ఊర్వశీలను తలదన్నే హంసావళిని చూడగానే భట్రాజు, ఆహా, ఈ పిల్లను మా రాజకుమారుడు కమలాకరుడు చేసుకుంటే ఎంత బాగుండును అనుకున్నాడు. స్వతహాగా చిత్రకారుడైన భట్రాజు చాలా గడుసువాడు. ఈ ఆలోచన తట్టిన మీదట ఇందుకు గాను తానే స్వయంగా పాటుపడాలనుకున్నాడు. దానికి మొట్టమొదటిగా తాను రాజభవనంలో ప్రవేశించాలి. అందుకుగాను అతను ఏం చేశాడంటే, సభ ముగిసేలోపుగా ఒక గుడ్డ మీద సమర్థులుంటే నాతో సమంగా చిత్తరువులు చిత్రించవచ్చు అని రాసి దాన్ని పక్కన పెట్టుకుని రాజద్వారం దగ్గర కూర్చున్నాడు. ఈ సంగతి తెలిసి రాజుగారు వీడెవడో గొప్ప చిత్రకారుడు అనుకుని తన కుమార్తె ఇంటి గోడలపై చిత్రాలు రచించడానికి భట్రాజును నియోగించాడు. భట్రాజు హంసావళి పడక గది గోడ మీద కమలాకరుణ్ణి అతడి పరివారాన్ని చిత్రించాడు. కానీ ఆ బొమ్మలో చిత్రించిన వాడు ఫలానా రాజకుమారుడు అని తానై చెబితే తాను మోసం చేస్తున్నానని రాజకుమార్తె అనుకోవచ్చు. హంసావళి తానై ఆ బొమ్మ ఎవరిది అని అడగలేదు. అందుచేత భట్రాజు ఇంకొక యుక్తి చేశాడు. నమ్మకస్తుడైన మిత్రుడిని ఒకడిని సహాయం కోరి వాడికి ఏం చేయాలో ముందుగా బోధించాడు. భట్రాజు మిత్రుడు వెర్రిబాగులవాడిలాగా నటిస్తూ రాజభవనం వద్దకు వచ్చి రాజకుమారులను కాసేపు నవ్వించాడు. ఇది తెలిసి హంసావళి వాడిని తన భవనానికి పిలిపించింది. వాడు రాజకుమార్తె గది గోడ మీద భట్రాజు వేసిన చిత్రం చూస్తూనే, ఇదేమిటి, కోసల రాజకుమారుడు కమలాకరుడు ఇక్కడికెలా వచ్చాడు? ఆహా, అతను ఎంత అందగాడు! అటువంటి అందగాడు భూప్రపంచంలో మరొకడు లేడు కదా అన్నాడు. ఇదేమిటి, ఈ వెర్రివాడు ఇలా అంటున్నాడు అని హంసావళి భట్రాజును అడిగింది. వాడు చెప్పేది నిజమేనమ్మా, వీడు ఎప్పుడో ఆ రాజకుమారుని చూసి ఉంటాడు, అందుచేతనే బొమ్మను చూడగానే పోల్చగలిగాడు అని భట్రాజు చెప్పాడు. ఈ మాటతో హంసావళి మనసులో కమలాకరుడిపైన ప్రేమ మొలకెత్తి దినదిన ప్రవర్ధమానం కాసాగింది. తన పని ఈ విధంగా అక్కడ ముగించుకుని భట్రాజు కోసల నగరానికి తిరిగి వెళ్ళి యుక్తిగా రాజకుమారుడితో ఈ జరిగిన సంగతంతా చెప్పేశాడు. దాంతో కమలాకరుడికి హంసావళిపైన ప్రేమ అంకురించి దినదిన ప్రవర్ధమానం కాసాగింది. ఇది జరిగిన కొద్ది కాలానికే కమలాకరుడితో అతని తండ్రి, నాయన, ఈడు వచ్చినవాడు అస్తమానము ఇంట్లో కూర్చుని సుఖాలు అనుభవించకపోతే మన శత్రువులను జయించి రారాదా? అంగరాజు మనతో యుద్ధానికి ఆయత్తుడు అవుతున్నాడట. సైన్యాన్ని తీసుకుని పోయి ఆ అంగరాజును ఓడించు అన్నాడు. విదిశా నగరానికి వెళ్ళడానికి ఇది మంచి అవకాశంగా అనిపించింది కమలాకరుడికి. అతను తండ్రి మాట ప్రకారం అంగదేశంపైకి దండెత్తి వెళ్ళాడు. అంగరాజుతో యుద్ధం చేసి ఓడించటమే కాక రాజును ప్రాణాలతో బందీగా పట్టుకుని తన భటులకిచ్చి తండ్రి వద్దకు పంపుతూ, నేను మన ఇతర శత్రువులు అందరినీ జయించిగానే తిరిగి రాను అని కబురు చేశాడు. తర్వాత కమలాకరుడు దారిలో తగిలిన దేశాలన్నిటినీ జయిస్తూ తన సేనను అంతకంతకు పెంచుకుంటూ కాలక్రమాన విదిశానగరం చేరి ఊరి బయట విడిది చేసి రాజుగారి వద్దకు ఒక దూతను పంపాడు. కోసల యువరాజు వరుసగా ఒక్కొక్క దేశాన్ని జయించుకుంటూ వస్తున్న వార్త హంసావళి తండ్రి అదివరకే విని ఉన్నాడు. ఆ యువరాజు ప్రచండమైన సేనతో తన నగరానికి వచ్చాడనేసరికి ఆయన బెదిరిపోయాడు. కానీ కమలాకరుడి దూత ఆయన వద్దకు వచ్చి యుద్ధం గురించి మాట్లాడడానికి మారుగా, మా కమలాకర యువరాజు గారు మీ అమ్మాయి హంసావళిని తమకిచ్చి వివాహం చేయమని కోరుతున్నారు అన్నాడు. హంసావళి తండ్రికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. ఆయన వెంటనే కమలాకరుణ్ణి చూడబోయి, నాయన, కాకి చేత కబురు చేసి అయిపోయేదానికి నీవే వచ్చావా? నా కుమార్తెకు నీకంటే తగిన వరుడు ఎక్కడ దొరుకుతాడు? నా కుమార్తె మహిమ గలది. పసితనం నుంచి విష్ణువును ఆరాధించడం వల్ల ఎలాంటి జ్వరాన్నైనా సరే ఆమె చేత తాకితే పోగలదు. ఇది స్వయంగా నాకే అనుభవం అన్నాడు. ఆయన అప్పుడే తన కూతురికి పెళ్లికి లగ్నం కూడా నిర్ణయించి తన ఇంటికి వెళ్ళిపోయాడు.
తనకు కమలాకరుడికి పెళ్లి నిశ్చయమైందంటే హంసావళి నమ్మలేకపోయింది. తాను ఎవరిని పెళ్లాడాలని ఇంతకాలంగా కలలు కంటున్నదో అతడే తనకు దైవికంగా భర్త కావటం సాధ్యమా? ఈ పెళ్లి కొడుకు తన గది గోడల మీద చిత్రించబడ్డవాడా, లేక అదే పేరు గల మరొక రాజకుమారుడా? అతని వెంట పెద్ద సేన ఉండడం చూసి తన తండ్రి దడుచుకుని తనను వాడికి ఇవ్వటానికి ఒప్పుకున్నాడేమో అనే ఈ అనుమానాలు హంసావళిని బాధించాయి. హంసావళికి కనకమంజరి, అశోక కరిక అని ఇద్దరు ఇష్టసఖులున్నారు. ఆమె కనకమంజరితో రహస్యంగా ఓసి, నీవు ఆ రాజకుమారుడి వద్దకు వెళ్ళి అతను నా గది గోడ మీద చిత్రించబడ్డ కమలాకరుడో కాదో సరిగా చూసి తెలుసుకుని రా అని చెప్పింది. కనకమంజరి గడ్డాలు, మీసాలు, కాషాయ వస్త్రాలు, రుద్రాక్షమాలలు, జింకతోలు మొదలైనవి సంపాదించి యతి వేషం వేసుకుని కమలాకరుడు ఉండే విడిదికి వెళ్ళి అతని చేత మర్యాదలు చేయించుకున్నది. కానీ అతన్ని చూడగానే కనకమంజరికి మోహం ఆవేశించి ఎలాగైనా అతన్ని తానే పెళ్ళాడాలి అన్న దుర్బుద్ధి పుట్టింది. అందుచేత కనకమంజరి ఇంటికి తిరిగి వచ్చి హంసావళితో, సఖి, నీవు నిజంగా ఎంత దురదృష్టవంతురాలివి. నేను వెళ్ళేసరికి నీ కాబోయే భర్తను తాళ్లతో బంధించి బలవంతాన ఏదో మందులు ఇస్తున్నారు. అతనికి దెయ్యం పట్టిందట. నన్ను చూడగానే భూతవైద్యం చేతనవునా అని అడిగారు. నేను ఏదో రక్ష కట్టి మళ్ళీ వస్తానని వాళ్ళతో చెప్పి వచ్చేశాను. మొత్తానికి మహారాజు గారు నీకు మంచి సంబంధమే తెచ్చారు అన్నది వ్యంగ్యంగా. ఈ మాటలు వినగానే హంసావళి బెదిరిపోయి, సఖి, ఈ పెళ్లి తప్పించుకోవటం ఎలా అని కనకమంజరిని అడిగింది. మనం ఒక యుక్తి చేస్తే ఈ పెళ్లి నీకు తప్పుతుంది. మరొకదానికి నీ వేషం వేసి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టి మనిద్దరము అరణ్య మార్గాన పడి పారిపోదాం అన్నది కనకమంజరి. మరెవరో దేనికి? ఆ పెళ్లి కూతురు వేషం కూడా నీవే వేసుకో. నేను ముందుగానే అరణ్యంలోకి వెళతాను. తర్వాత నీవు కూడా తప్పించుకుని వచ్చి నన్ను కలుసుకో అన్నది హంసావళి. ఈ విధంగా ఆమె కనకమంజరి తన కోసం తప్పిన గోతులో సూటిగా పడింది. పెళ్లి రోజు వచ్చింది. హంసావళి గదిలో ఆమెతో పాటు కనకమంజరి, అశోక కరిక మాత్రమే ఉన్నారు. కనకమంజరి పెళ్లి కూతురు వేషం వేసుకున్నది. హంసావళి ఆమె దుస్తులు ధరించింది. కనకమంజరి హంసావళితో, సఖి, ముహూర్తం సమీపిస్తున్నది. నీవు పడమటి ద్వారం గుండా వెళ్ళి ఒక కోసు దూరం వెళ్ళావంటే అక్కడ ఒక పెద్ద బూరుగు చెట్టు ఉన్నది. దానిలో పెద్ద తొర్ర ఉన్నది. అందులో దాగి ఉండు. తొందరలోనే నేను వచ్చి నిన్ను కలుసుకుంటాను అని చెప్పింది. రాత్రి సమయం. హంసావళి చీకటిలో ఎవరికంటా పడకుండా పడమటి ద్వారం దాటి కోసు దూరం నడిచి కనకమంజరి చెప్పిన బూరుగు చెట్టు దగ్గరికి వచ్చింది. కానీ ఆ చీకటిలో చెట్టు త్వరలో దూరి దాక్కోవటానికి ఆమెకు అసహ్యం వేసి దాని సమీపంలోనే ఉన్న మర్రి చెట్టు ఒకటి ఎక్కి కనకమంజరి కోసం ఎదురు చూడసాగింది. అక్కడ కనకమంజరి అశోక కరికతో, రాజకుమార్తెకు ఈ సంబంధం ఇష్టం లేక ఈ దొంగ ఎత్తు వేశాం. నీవు నా రహస్యం దాచావంటే నా వెంట తీసుకుపోయి నీకు ఎంతో మేలు చేస్తాను అని నచ్చచెప్పింది. తర్వాత పెళ్లి కూతుర్ని పిలుచుకుపోయారు. కనకమంజరి మేలి ముసుగు వేసుకుని ఉండటం వల్ల, రాత్రివేళ కావటం వల్ల ఆమె హంసావళి కాదు అని ఎవరూ పోల్చుకోలేదు. కమలాకరుడు హంసావళిని పెళ్లాడుతున్నాను అనుకుంటూ కనకమంజరిని పెళ్లాడాడు. వెంటనే అతను తన భార్యతోనూ పరివారంతోనూ తన దేశానికి బయలుదేరాడు. భార్యాభర్త లేకిన ఏనుగు పడమటి ద్వారం దాటి హంసావళి వెళ్ళిన దారిని నడుస్తూ బూరుగు చెట్టు దగ్గరికి వచ్చింది. కనకమంజరి దడుచుకున్న దానిలాగా అయిపోయి కమలాకరుణ్ణి గట్టిగా పట్టుకున్నది. ఎందుకలా భయపడుతున్నావు అని కమలాకరుడు అడగగా, కనకమంజరి, నిన్న రాత్రి నాకు ఒక పీడకల వచ్చింది. అందులో నేను ఈ బూరుగు చెట్టు దగ్గరికి వచ్చినట్టు, అందులోంచి ఒక పిశాచి వచ్చి నన్ను పట్టుకుని మింగబోయినట్టు, అంతలో ఒక బ్రాహ్మడు నన్ను కాపాడి పిశాచితో సహా ఈ బూరుగు చెట్టును తగలబెట్టినట్టు కల వచ్చింది. ఇప్పుడు ఈ చెట్టును చూడగానే ఆ పాడుకల జ్ఞాపకం వచ్చి నాకు భయం వేసింది అన్నది. ఈ మాట విని కమలాకరుడు తన భటులతో, ఈ బూరుగు చెట్టును కాల్చి బూడిద చేయండి అన్నాడు. ఆ చెట్టులోంచి పిశాచి బయటికి వస్తే దాన్ని కూడా ఆ మంటల్లోనే వేసేయండి అన్నది దుర్మార్గురాలైన కనకమంజరి. బూరుగు చెట్టు కాలి బూడిద అయినాక కనకమంజరి తనకు హంసావళి పీట శాశ్వతంగా విరగడ అయిపోయిందని చాలా సంతోషించింది. కమలాకరుడు ఆమెతో తన నగరానికి వెళ్ళి తండ్రి చేత రాజ్యాభిషేకం కూడా చేయించుకుని కనకమంజరిని పట్టపు దేవిని చేసుకుని సుఖంగా రాజ్యమేలుతున్నాడు.
కనకమంజరి చేసిన ద్రోహం మర్రి చెట్టు పైనుంచి కళ్ళారా చూసి చెవులారా విన్న హంసావళి తన దుస్థితికి చాలా దుఃఖించింది. ఆ బూరు చెట్టు మంటల్లోనే ఆత్మహత్య చేసుకుందామని కూడా ఆమె అనుకున్నది. కానీ చచ్చి సాధించేదేమిటి అనుకుని ఆ ప్రయత్నం మానేసి జనుల కంట పడకుండా నిర్జన అరణ్యాల వెంబడి వెళ్ళి ఒక ఫలవృక్షాల వనం చేరి అక్కడ ఒక కుటీరం నిర్మించుకుని అక్కడ తన ఇష్టదైవమైన విష్ణువును ఆరాధిస్తూ పళ్ళే ఆహారంగా తాపస జీవితం వెళ్ళబుచ్చసాగింది. ఇంతలో కమలాకరుడికి విడవని జ్వరం ఒకటి పట్టుకుని ఎన్ని చికిత్సలు చేసినా పోలేదు. ఈ జ్వరం చూసి కనకమంజరి బెదిరిపోయింది. తాను హంసావళిగా నటిస్తున్నది, హంసావళి తాకితే ఏ జ్వరమైనా పోతుందని కమలాకరుడు తన మామగారి ద్వారా విని ఉన్నాడు. కానీ అతను ఈ సంగతి మరచి ఉండాలి. అది జ్ఞాపకం వచ్చేలోపుగా ఈ జ్వరం నిమ్మళించకపోతే తాను మాయా హంసావళి అన్న సంగతి బయటపడుతుంది. అసలే తన వెంట ఉన్న అశోకగరిక ఎప్పుడు రహస్యం బయటపెడుతుందోనని కనకమంజరి చాలా మదన పడుతున్నది. ఒక్క దెబ్బతో అశోకగరిక ప్రాణాలను, కమలాకరుడి జ్వరాన్ని పోగొట్టడానికి కనకమంజరి ఒక ఎత్తు వేసింది. ఒక రాత్రి వేళ ఆమె అశోకగరికను వెంట పెట్టుకుని ఒక పాడుబడిన శివాలయానికి వెళ్ళి అక్కడి లింగానికి ఒక మేకను బలి ఇచ్చి ఆ మేక కళ్ళతో ధూపం వేసింది. ఆ తర్వాత ముగ్గు వేసి అందులో జ్వరపురుషుడి బొమ్మ వేసి దానికి సాష్టాంగపడమని అశోకగరికను కోరింది. కనకమంజరి తలపెట్టిన ద్రోహం తెలియక అశోకగరిక సాష్టాంగపడింది. వెంటనే కనకమంజరి కత్తి ఎత్తి దాని మెడ మీద వేసింది. అయితే ఆ దెబ్బ గురి తప్పి అశోకగరిక మెడకు తగలక ఆమె భుజానికి తగిలి కొద్దిపాటి గాయమైంది. ఆమె పెద్ద పుట్టిన కేకలు పెడుతూ బయటికి పరిగెత్తింది. ఈ కేకలు విని కాపలా వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. అశోకగరిక మూలంగా గుడిలో ఉన్న కనకమంజరిని, గుడి లోపల దృశ్యాన్ని, ఆమె తలపెట్టిన నరబలిని అర్థం చేసుకుని కనకమంజరిని చావచిత కొట్టి కొత్వాల దగ్గరికి ఈడ్చుకుపోయారు. అయితే కమలాకరుడు నేర విచారణ చేసే లోపలే కనకమంజరి తాను తిన్న తీవ్రమైన దెబ్బల ఫలితంగా చనిపోయింది. కనకమంజరి చేసిన దుర్మార్గాన్నంతా అశోకగరిక ద్వారా విన్నాక హంసావళి జీవించే ఉన్నదని కమలాకరుడికి అనిపించింది. ఆనాడు చెట్టు ధరలో ఆమె దాగి ఉన్నట్టయితే దాన్ని తగలబెట్టినప్పుడు బయటికి రాకుండా అందులో నికృష్టమైన చావు చావదు. ఆమెను వెతికి రమ్మని అన్ని వైపులకు తన మనుషులను పంపాడు. వారిలో కొందరు హంసావళి ఉండే ఫలవృక్ష వనానికి వచ్చి ఆమె హంసావళి అని తెలుసుకున్నారు. కనకమంజరి చేసిన ద్రోహం బయటపడిందని ఆమె వారి ద్వారా తెలుసుకున్నది. ఆమె వారి వెంట బయలుదేరి కమలాకరుడి దగ్గరకు వచ్చి అతన్ని తాకగానే అతన్ని ఇన్నాళ్లుగా బాధించిన జ్వరం తక్షణం పోయింది. తర్వాత కమలాకరుడు హంసావళిని వైభవంగా పెళ్ళాడి ఆమెతో సహా సుఖంగా రాజ్యమేలాడు. కథ సమాప్తం. ఈ కంటెంట్ నచ్చితే మీకు లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లో కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు, సలహాలు కామెంట్లలో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్లు పెట్టడం, లైక్ చేయడం లేదండి. ఇది చేస్తే అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.